నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం చాలా స్టోరీలు అనేక రకాలైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈ నావెల్స్ కూడా స్టార్ట్ చేసేసాం. ఇంకొక ఐడియా వచ్చింది నాకు. పాత సినిమాలు అద్భుతమైన సినిమాలు అనమాట. ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు, కొంచెం ముందున్న సినిమాస్. వాటిని స్టోరీల కింద తీసుకొని చేస్తే ఎలా ఉంటుంది? ఒక ట్రయల్ చేసి చూద్దాం. మళ్ళీ జనాన్ని పాత సినిమా వైపుకి తిప్పటం, ఆ పాత మధురాలు లాగా. చేయొచ్చు జయ. మంచి మంచి సినిమాలు ఉన్నాయి కదా. కొంతమంది పిల్లలకి తెలుస్తాయి, కొంతమందికి తెలియవు. పాత ఇప్పుడు మా బట్టి వాళ్ళకి తెలుస్తాయి, కొంతమందికి తెలియకపోవచ్చు. కొన్ని టీవీ కొన్ని ఛానల్స్ లో చక్కగా పాత సినిమాలు వేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవును. కొన్నిసార్లు చూడరు, బోర్గా చూడంగానే మొదలు పెట్టగానే బోర్గా ఉంది, ఇదేంటి ఇలా ఉంది, రంగులు లేవు, స్లోగా ఉంది, అలా బోర్డు అని అనిపిస్తాయి. అయినా కూడా కథలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు అమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఎట్లా చెప్తారంటే, అబ్బా సంగీతం ఎంత బాగుంటుందో, సినిమా ఎంత బాగుంటుందో, ఆర్టిస్టులు చేసిన ఆ నటన అసలు అత్యద్భుతంగా ఉంటుంది. అలా విన్నప్పుడు ఏమనిపిస్తుంది, చూద్దామా అని అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఏదన్నా మనం అందిద్దామా, ఒక్కసారి అందిద్దాం, కొన్ని కథలు చేద్దాం. యాక్చువల్గా ఫనీకి వచ్చింది ఐడియా. మంచి ఐడియా కదా, అది ట్రై చేసి చూద్దాం. బాగా ఫెమిలియర్ సినిమాలు కాకుండా కొంచెం పాతవి, ఇంకా ఎక్కువ పాతవి, 60s కాకుండా 50sలో అలా వెళ్దాం. ఇంచుమించు 49, 50లో వచ్చిన గుణసుందరి కథ. మామూలుగా ఈ గుణసుందరి కథ ఇలాంటి పేరు విన్నాం. ఈ గుణసుందరి కథ ఏంటంటే, ఇది యాక్చువల్గా కింగ్ లేయర్ అని ఒక షేక్స్పియర్ డ్రామా, ఇంగ్లీష్ డ్రామా. ఓకే. ఆ కథలో ఉన్న బేస్ లైన్ని తీసుకున్నారు, సొంత కథ డెవలప్ చేసుకున్నారు. అటు ఇటుగా చెప్పాలంటే ఒక చిన్న పతివ్రత కథ లాగా చెప్పాలి దాన్ని. అప్పుడున్న సమాజంలో జనాలు చూసేవాళ్ళు ఆ రకమైన కథలు. ఇప్పుడు కూడా మనం సతీ సావిత్రి, సతీ సుమతి లాంటి కథలు చెప్తే ఆసక్తికరంగానే ఉంటుంది. అవునవును కదా. అయితే ఈ గుణసుందరి కథ కూడా అలాంటిదే, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. శ్రీరంజని, ఆవిడ శోకరంజని వాడు తర్వాత కాలంలో. ఆవిడ ఏడుపు క్యారెక్టర్లు చాలా బాగా చేసేవారు. ఓకే. ఏడుపు క్యారెక్టర్లు యాక్ట్ చేయాలి, దుఃఖాన్ని అభినయించాలంటే శ్రీరంజన్ గారిని మించిన వాళ్ళు లేరు. మంచి నటన బాగా చేస్తారు. మనిషి కూడా చక్కగా సింపుల్గా, పెద్ద జుట్టు, ఆవిడ బాగుండేవారు. థియేటర్లలోనే చూసాం ఈ సినిమా. మీరా? నేను టీవీలలో చూడాల్సిన అవసరం లేదు. మేము మా ఊళ్ళో బృందావన్ థియేటర్లో పాత సినిమాలే వచ్చేవి ఎక్కువగా. రేపు కొత్తవి వచ్చేవి, ఎక్కువ పాత సినిమాలు మేము అక్కడ చూస్తుండేవాళ్ళం. బాగుండేవి సినిమాలు చాలా. గుణసుందరి కథ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ. బ్రీఫ్గా చెప్దాం. అలానే ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ సినిమాని వెతికి చూడండి, తప్పకుండా. యూట్యూబ్లోనో లేకపోతే ఎక్కడో చోట దొరుకుతుంది, పాత రికార్డులలో దొరికేస్తుంది. బేస్ స్టోరీ అయితే దీన్ని షేక్స్పియర్ కింగ్ లేయర్లో నుంచి తీసుకున్నదే అనమాట. అయితే ఒక రాజుగారికి 3 ఆడపిల్లలు ఉన్నారు. రూపసుందరి, హేమసుందరి, గుణసుందరి. ఈ గుణసుందరి పుట్టినప్పుడు భార్య చనిపోయింది. ఆయన మళ్ళీ వివాహం చేసుకోలే. 3 ఆడపిల్లల్ని అల్లారు ముద్దుగా ఆయనే స్వయంగా చూసుకుని పెద్ద చేసుకున్నారు. అయితే పెద్ద పిల్లలిద్దరూ ఏదో ఆడుతూ పాడుతూ రాజుగారి తాలూకు గొప్పతనాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. 3వ పిల్ల కొంచెం బుద్ధిమంతురాలు, కొంత ఇంట్రావర్ట్. అయితే ఏదో కథల పుస్తకాలు అవి చదువుకుంటూ ఉండేది, బుద్ధిగా ఉండేది. ఈ 3వ అమ్మాయిని మీనానో ఒక దాసి పెంచేది. ఆ దాసి కొంచెం మెతకది, కథలు చెప్పేది పిల్లకి. చిన్న 3వ పిల్ల దాసితో పాటు తిరుగుతూ ఉండేది. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఆయన ఏమనుకున్నా అంటే, కుమారులు లేరు, మరి ఆడపిల్లలకే రాజ్యం అప్పచెప్పాలి కదా, వివాహాలు చేసి అప్పచెప్దామని భావించాడు. అయితే తన పుట్టినరోజు నాడు సభలో అందరికీ పరిచయం చేశారు తన 3 అమ్మాయిల్ని. ఆ పరిచయం చేసినప్పుడు తండ్రి అంటే ఎంత ప్రీతో, మామూలుగా మనం చెప్పుకుంటాం, ఇంగ్లీష్ సినిమాల్లోనే కనిపిస్తుంది మనకి. ఏదో అంటారు దాన్ని ఇంగ్లీష్లో, టోస్ట్ కాదు, పేరు గుర్తు రావట్లేదు, ప్రకటించడం. ఇది చాలా అత్యద్భుతమైన వాళ్ళు, వీళ్ళు జీవితం ఇలా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము లాంటి వాక్యాలు, మంచి వాక్యాలు, ప్రశంసా వాక్యాలు. ఈ ప్రశంసా వాక్యాలు చెప్పడం కోసం పెద్దమ్మాయిని, చిన్నమ్మాయిని, 3వ అమ్మాయిని పిలిపించారు. పెద్దమ్మాయి, నాన్న చాలా గొప్పవాడు, నాన్నంటే ఎంతో ప్రేమ, నాన్నమ్మ మాకు దైవం కంటే ఎక్కువ, ఎప్పటికీ నేను నాన్నకు రుణపడి ఉంటానని పెద్దమ్మాయి. నాన్న వల్లే నా జీవితం ఇంత అద్భుతంగా ఉందని 2వ అమ్మాయి. 3వ అమ్మాయిని కూడా చెప్పమన్నారు. 3వ అమ్మాయి ఏంది, నాన్నంటే చాలా గౌరవం, చాలా ప్రీతి, తండ్రిగా నాన్నని గౌరవిస్తాను, కానీ నా ప్రేమ ఎప్పుడూ నా భర్తతోటే ఉంటుంది. స్త్రీకి భర్తే పరమదైవతం, తండ్రి దైవం, భర్త పరమదైవం అని చెప్తాను.
ఒళ్ళు మండిపోతుంది. నాన్నకి ఒళ్ళు మండిపోతుంది. అదేమిటి నీ భర్త ఎలా ఇంపార్టెంట్, వాళ్ళిద్దరికి నాన్న ఇంపార్టెంట్ అయితే నీకెందుకు కాదంటాడు. ఆడపిల్లకి అట్లాగా అలాగే కదా ఉండాలి. ఖచ్చితంగా స్త్రీకి భర్తే దైవం. అన్ని పతివ్రతల కథల్లోనూ అదే చెప్తారు. సరికి అయితే భర్త గుంటివాడు గుడ్డివాడు అయినా కూడానే అంటాడు. అయినా సరే భర్తే దైవం ఆనంగానే ఒళ్ళు మండిపోతుంది ఆయనకి. తండ్రి అక్కర్లేదని ధిక్కరించే ఈ పిల్లకి కుంటి గుడ్డి చెముడు ఉన్నవాడిని ఇచ్చి పెళ్లి చేద్దామంటాడు. తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి పెంచినందుకు తానే దైవం అనాలి. తనే ఇంపార్టెంట్ అనాలి. నా ప్రేమ ఎప్పుడు నాన్నతోటే అనాలి. భర్తలు మాకు ఇంపార్టెంట్ కాదు, నాన్నే ఇంపార్టెంట్. ఆయనకి 2 మేనల్లుళ్ళు ఉన్నారు, హరమతి కాలమతి అని. ఆ మేనల్లుళ్ళకి ఇచ్చి పెద్దమ్మాయిలు 2 పెళ్ళిళ్ళు నిశ్చయించాడు. 3వ పిల్లకి మన ఊళ్ళో ఉన్న కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు దౌర్భాగ్యులు ఎందుకు పనికిరాని వాళ్ళు ముసలివాడైనా సరే పర్వాలేదండి అమ్మాయి. అమ్మాయి అలాంటి కథలు చదివేది చిన్నప్పటి నుంచి. దాంతో అది నమ్మింది తను. ఊళ్ళో ఉన్న దౌర్భాగ్యులందరినీ పిలవండి అన్నాడు. కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు పనికి పాలేని వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు చాలామందిని పిలిచారు. పిలిచి ఎవరెవరు చూడగలరో, కొంచెం చూపు ఉంది చెవిటి వాళ్ళు వాళ్ళని తీసేశారు. కొంతమంది గుడ్డివాళ్ళు కానీ చెవులు వినపడతాయి వాళ్ళని తీసేశారు. అవుడుగా ఉండాలి, మనుషులు వంకరగా ఉండాలి, కుంటిగా ఉండాలి, గుడ్డి చెముడు కూడా ఉన్నవాడిని ఒక్కడిని సెలెక్ట్ చేశారు. అంటే అన్ని అవయవాలు లోపం ఉండాలి. దైవాధీనం వాడి పేరు. వృద్ధుడు, వయసులో కూడా పెద్దవాడు. ఆ తండ్రికి తన పొందిన అవమానం, పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని పెంచితే అది నాకు ఇచ్చిన బహుమానం, ఇది దీనికి బహుమానం ఇవ్వాలి నేను అని పెట్టుకున్నాడు. క్రూరత్వాన్ని అవలంబించాడు. అవమానాన్ని సహించలేకపోయాడు. ఆడపిల్లగానే ఉంటుంది, ఈడపిల్ల కాదని గ్రహించుకోవాలి. ఆ గుంటి గుడ్డి చెముడుగా ఉన్నటువంటి దైవాధీనం అనే వయసు మళ్ళిన వాడికి ఇచ్చి 3వ పిల్లని పెళ్లి చేశాడు. 3 పెళ్ళిళ్ళు ఒకేసారేనే. ఆ దైవాధీనం సూత్రం కట్టడానికి కూడా ఇంకోళ్ళు ఆ మీనా సహాయం చేయాలి. దాసి సహాయం చేసే పరిస్థితి. ఆ అమ్మాయి అంటుంది, నా భగవంతుడు నా రాతి ఇదే రాశాడు అనుకుంటా. భర్తని గౌరవించాల్సిందే. కొద్ది రోజులకు తెలుస్తుంది అతను మరీ కుంటి కాదు, మరీ గుడ్డి కాదు, మరీ చెముడు కాదు. అతనికి కొంచెం వినపడుతుంది, కళ్ళు కనపడతాయి ఎంతో కొంత, అంత అవిటివాడు కాదు. అయితే కొంచెం రోజులు గడితే 3 అల్లుళ్ళు ఇంట్లోనే ఉంటారు. అయితే ఆ అమ్మాయిని ఏదో అవమానిస్తారు. 3వ అమ్మాయిని అవమానిస్తే అతను పోట్లాడతాడు. అదేమిటి, 3 గుడ్డివాడినో కుంటివాడినో పెళ్లి చేసుకుంటే మాత్రం రాజకూతుర్ని గౌరవించద్దు. పోట్లాడేసరికల్లా రాజుగారికి మహాకోపం వస్తుంది. వీడు తను అనుకున్నంత గుడ్డి కుంటి చెమిడి కానందుకు, తన మాట కాదన్నందుకు పోట్లాడి ఇంట్లోంచి పంపించేయాలనుకుంటాడు. అతన్ని వెనకాల పడి కొట్టబోయి మేడమెట్ల మీద నుంచి జారి పడిపోతాడు తండ్రి రాజుగారు. కూతుర్ని ఇంట్లోంచి బడి పంపేస్తాడు. 3వ కూతుర్ని వెళ్ళిపోమంటాడు. వాడు ఎక్కడికి పోతే అక్కడికి పో, దేశ దిమ్మరివైపో, నువ్వు నీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది, అయ్యో దెబ్బలు తగిలిన నాన్నని సంరక్షిద్దామనుకుంటుంది అమ్మాయి, సంరక్షించనివాడు ఆయన, వెళ్ళిపోమంటాడు. ఈ పర్వాలేదు అంత కసురుతుంటే ఎందుకు ఉండాలి, పద మనం వెళ్ళిపోదామని భార్యను తీసుకెళ్ళిపోతాడు ఆ దైవాధీనం. అమ్మాయి ఒక చదువుకునే పతివ్రతల బొమ్మల పుస్తకం తెచ్చిస్తుంది పని మనిషి దాసి. ఒక పల్లెటూరుకి తీసుకెళ్తాడు, ఒక చిన్న పూరు గుడిసెలో. అమ్మాయి అక్కడే ఉంటుంది భర్తతో పాటు. అదే మరి దేవుడు రాశాడు. అయితే ఏమవుతుంది, మంచినీళ్ళు తెచ్చుకొని రావడానికి బిందె పుచ్చుకొని వెళ్తూ ఉంటుంది రోజు. చెరువు దగ్గర ఒక కుర్రాడు ఎదురుపడతాడు, ఒక రాజకుమారుడు. అబ్బో నువ్వెంతో సౌందర్యవతమని వెంట పడతాడు. నన్ను పెళ్లి చేసుకోమంటాడు. ఆవిడ ఒళ్ళు మండిపోతుంది. నేను వివాహితని, నేను ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తావు, ఎవరో నువ్వు నా వెంట పడతావా అని బిందిచ్చి కొడుతుంది మొహం మీద. ఇంటికి వచ్చేస్తుంది. భర్తకు చెప్తే ఆయన ఏమనుకుంటాడో మాట్లాడకుండా ఊరుకుంటుంది. అయితే చూసాక ఏమవుతుంది, భర్తకి ఏంటో మొహం మీద దెబ్బ తగిలినట్టు కనపడుతుంది. ఏం తగిలిందంటే ఏదో పడ్డానంటాడు. తర్వాత ఏమవుతుంది, అమ్మాయి తులసి పూజ చేసుకుంటుంటే అతను ఆ పతివ్రతల కథల పుస్తకంలో వెనకాల కొన్ని పేజీలు ఖాళీగా ఉంటే ఓ బొమ్మ వేస్తూ ఉంటాడు. బొమ్మలు వేస్తాడు అతను కొద్దిగా. ఈ అమ్మాయి ఆ బొమ్మ చూస్తే ఆ బొమ్మలో తనే ఒకని చెంబుతోటి కొడుతున్న ఫోటో బొమ్మ ఉంటుంది అక్కడ. ఆశ్చర్యపోతుంది. నువ్వు చూడలేదు కదా, ఎట్లా వేసావు ఈ బొమ్మ అని. ఆయన చూడలేదు, అది చెరువు దగ్గర జరిగింది, అతను ఇంట్లో ఉన్నాడు, అంత దూరానికి చూడలేడు, కళ్ళు పెద్దగా కనపడవు, సుమారుగా కనిపిస్తాయి. అయితే ఏమవుతుంది, అతను తన చెయ్యి పైకెత్తి ఆ అబ్బాయిలాగా మారిపోతాడు. ఓహో. ఆ వెంటపడిన యువకుడు ఇతనే. సతీ గుణసుందరి అని రాస్తాడు ఆ బొమ్మ వేసి. రాజు కూతురు ఒక వృద్ధుడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఒక నవయువకుడు వెంబడిపడినా ఆవిడ ఒప్పుకోలే.
నీ కథ కూడా భవిష్యత్ తరాల వాళ్ళు ఇట్లా తెలుసుకుంటారంటాడు. అప్పుడు ఈ అమ్మాయి అడిగితే ఇతను ఒక రాజకుమారుడు, అవంతి నగరానికో ఏదో రాజకుమారుడు, గురువు దగ్గర శాపం పొంది ఇట్లాంటి పిచ్చి అవతారం వస్తుంది. భార్యకి తప్ప ఇతరులకి ఈ రహస్యం చెప్పకూడదు, ఇతరులకు తెలిస్తే నేను ఎలుగుబంటిగా బారిపోతానని చెప్తాడు. భార్యాభర్త హాయిగా సంతోషంగా ఉంటారు. ఆ వృద్ధ రూపంలోనే ఉంటాడు అతను, యువకుడుగా కనపడ్డు అందరికీ. భగవంతుడి శాపం మరి అట్లా వచ్చింది, ఏం చేస్తారు? సరే వీళ్ళిద్దరు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారు. ఇంతలో రాజుకి కాలు విపరీతంగా పుండైపోయి కాలు కొట్టేసే పరిస్థితి వస్తుంది. ఇంకా ఎన్నాళ్ళు ఈ సేవ చేస్తాం అని పెద్ద కూతుళ్ళు ఇద్దరు ఈ నాన్నతో పడలేకపోతున్నాం. అంతకుముందు నాన్నంటే పంచప్రాణాలని చెప్పిన వాళ్ళు కాలు కోయించడానికి సిద్ధపడతారు. అప్పుడు రాజవైద్యుడు ఏమంటాడంటే, మహేంద్రమణి అని ఒక మణి ఉంటుంది, ఆ మణి తెచ్చి తాకిస్తే ఈ రోగం నయమవుతుంది, కాలు కుండిపోయే పరిస్థితి ఇది నార్మల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, సరే ఈ అమ్మాయి తెలుస్తుంది, చిన్న కూతురు కూడా, నాన్న అయ్యో ఇలా అయిపోయావా నాన్న అని బాధపడుతుంది. భర్తను అడుగుతుంది, నువ్వు ఎంతో విద్యలు నేర్చుకున్న వాడివి, రూపం మార్చుకోగలిగే శక్తి ఉన్న వాడివి, రాజకుమారుడివి, బలశాలివి, నా తండ్రిని రక్షించమని అడుగుతుంది. అడిగితే సరే అల్లుళ్ళిద్దరూ బయలుదేరుతారు మహేంద్రమణి తేవడానికి, మేనల్లుడిద్దరు. వాళ్ళతో పాటు ఈ ముసన్ రూపంలో ఉన్న దైవాధీనం కూడా వెనకాలొస్తాడు. వెళ్తాడు, ముగ్గురు కలిసి వెళ్తారు. వెళ్తే ఓళ్ళని సంగీతాలు పాటలు నిదానంగా స్లోగా కథ నడుస్తుంది. కొంతమంది యక్షిణుల పాలనలో ఆ మహేంద్ర పర్వతము అక్కడ ఉండే మహేంద్రమణి ఉంటాయి. ఆ యక్షుణులని మోసం చేసి ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరు తోడల్లుడు కాకుండా ఆ మణిని సంపాదిస్తాడు. దానికి ఒక మంత్రం చెప్తారు, మంత్రం ఉంటుంది దానికి. ఆ మంత్రం చదివి ఆ మణిని తాకిస్తేనే అది ఇదవుతుంది అనమాట, పనిచేస్తుంది. మణి పుచ్చుకుని ఇతను కిందకు వచ్చేసాక పట్టుకొచ్చేస్తాడు. తోడల్లుళ్ళు ఇద్దరికి తెలిసిపోతుంది, వీడు మనకంటే బలసారి, వీడు ఆ మణిని తెచ్చేశాడు అని. వాడిని నూతిలో పడేసి ఆ దైవాధీనాన్ని ఆ మణి పుచ్చుకుని పారిపోతారు వీళ్ళిద్దరు. రాజు దగ్గరికి పట్టుకొచ్చేస్తారు. మణిని తగిలిస్తారు కానీ మంత్రం రాదు. ఇంతలో ఏమవుతుంది, ఆ మణిని తేవటం గురించి అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకుంటారు. ఈ అమ్మాయి ఏమంటుందంటే, నా భర్త తేగలడు, అతను సమర్థుడు అనేసరికి వాళ్ళిద్దరికి గుంటాడు, గుడ్డాడు, చెమిటాడు, వాడికి ఏమీ లేదు, ముసలాడు, వాడేం తెస్తాడని అక్కలిద్దరూ నానా దుర్భాషలు వాడితే, ఈ అమ్మాయి ఒక ఉద్రేకానికి లోనై, నా భర్త గుడ్డివాడు కుంటివాడు కాదు, వీరవర్మ అవంతి నగర రాజకుమారుడు, అతని దగ్గర ఈ శక్తి ఉందని చెప్పేస్తుంది. ఆ బావిలో పడిపోయినాడు దైవాధీనం ఎలుగుబంటిగా మారిపోతాడు. ఎట్లా బయటికి రాగలడు? అష్ట కష్టాలు పడి బయటకు వస్తాడు. ఈ మహేంద్రమణిని పట్టుకొచ్చారు కానీ వీళ్ళకి అది ఇది చేయడం రాలేదు. దాన్ని ఒక చోట దాచిపెడతారు, రాజుగారి దగ్గరే ఉంచుకుంటారు. ఆ మణికి ఒక బాక్సు ఏవో ఉంటాయి. సరే ఈ ఎలుగుబంటి భార్యను వెతుక్కుంటూ వచ్చేస్తాడు, ఎలుగుబంటి రూపంలో ఉన్న దైవాధీనం ఆ వీరవర్మ. వచ్చేసరికల్లా అమ్మాయి గుర్తుపట్టి తెలుసుకుంటుంది, నేను పొరపాటు చేశాను, నేను చెప్పాను, నా భర్తకి ఏదో అయిపోతుందని అనుకుంటుంది. ఎలుగుబంటి వచ్చేసరికల్లా ఇదని తెలుస్తుంది. ఆ ఎలుగుబంటితో అమ్మాయి ఏం చేయగలదు? అక్కడి నుంచే చెరువు ఒడ్డును కూర్చుని ఆ ఎలుగుబంటిని పక్కన పెట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది, ఏడుస్తూ ఉంటుంది. నేను ఎన్ని పూజలు చేశాను, ఎంత శ్రద్ధగా ఉన్నా పార్వతీ పరమేశ్వరులకి నా మీద దయలేదు. ఎవరైనా నన్ను రక్షిస్తే కదా, నా తండ్రి ప్రాణం, భర్త ప్రాణం, శాశ్వతంగా ఈ ఎలుగుబంటితోటి ఉంటాను, కానీ ప్రజలు బతకనివ్వరు. అడవిలోకి వెళ్ళి అమ్మాయి బతకలేదు, ఊళ్ళో ఉండాలి. భర్త ఓ పక్కన నాన్నేమో చచ్చిపోయేలాగా ఉన్నాడు. నాన్న కోసం చూసి నేను భర్తని ఇట్లా చేసేసానని బాగా దుఃఖపడుతుంది. పార్వతీ పరమేశ్వర్లు పైన వెళ్తూ కనిపిస్తారు. ఆ పార్వతీ పరమేశ్వర్లే స్టార్టింగ్లో కనపడతారు ఈ సినిమా మొట్టమొదట. ఈ ఎలుగుబంటిని పక్కన కూర్చోబెట్టుకుని ఏడుస్తున్న అమ్మాయే ఫస్ట్ సీన్ అనమాట. ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తుందంటే ఈ కథ అంతా చెప్తాడు పరమేశ్వరుడు, ఇలా జరిగింది. పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు సింగి సింగడు అని రెండు స్వరూపాల్లో వచ్చి ఈ ఎలుగుబంటిని వెంట తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్ళి మణిని ఎవరు తెచ్చారు, ఎవరు దొంగతనం చేశారు అనేది ప్రూవ్ చేస్తారు. అతనికి రూపం మారుస్తారు. ఆ మణిని తగిలించి రాజుగారి జబ్బు నయం చేసి తర్వాత ఇతనికి శాశ్వతంగా వీరవర్మగానే ఉండిపోయేందుకు వరాన్ని అనుగ్రహించి వెళ్ళిపోతారనమాట. ఇది కథ. చక్కగా ఉంటుంది. ఏం సినిమా ఫ్రేమ్ ఎగిరిపోటాలు అవి ఏం లేవు, క్లియర్గా ఉంటాయి. మాయాబజార్ తీశారు మార్కస్ బార్ట్లీ, అదే పేరు మన ఫోటోగ్రాఫర్, కెమెరామెన్, ఆయనే దీనికి కూడా పనిచేశారు. బాగుంటుంది సినిమా. బ్రీఫ్ కథే నేను చెప్పాను. నిదానంగా చూస్తే కొంచెం హాస్యం మిళితమైనటువంటి నిదానపు స్టోరీ. శివరావు గారు అనుకుంటా, కస్తూరి శివరావు ఏదో అంటారు ఆయన పేరు, అదే అని జ్ఞాపకం. ఈ దైవాధీనం క్యారెక్టర్ చేశారు. శ్రీరంజన్ గారు ఏమో గుణసుందరి. వీరవర్మగా చేసిన ఆయన ఎవరో అప్పటి హీరోలు మనకు పెద్దగా తెలీదు. ఇది సింపుల్గా కథ. భలే ఉంది రమ్మగారు, చూడాలనిపిస్తుంది. ఈ కథని సినిమా చూసి చక్కగా పిల్లలకి స్టోరీగా చెప్పుకోవచ్చు.
పాత సినిమా కథల్ని ఇప్పుడు నేను ఎట్లా బ్రీఫ్ చేసి చెప్పాను, మా చిన్నప్పుడు మేము వినేవాళ్ళం. మా వదిన ఒక ఆవిడ, మా చిన్నయ్య భార్య, ఆవిడ పేరు రాంజం వదిన, ఆవిడ చెప్పేవారు సినిమా కథ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా కొంతమంది ఉన్నారు ఇట్లా మా దగ్గర సినిమా కథలు చెప్పేవాళ్ళు, వింటుండేవాళ్ళం. మీరు కూడా అలా వినొచ్చు, అలా చేయొచ్చు. ఇది ఒక ప్రయోగము, ఆలోచించండి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. ఎందుకంటే ఏం స్టోరీలు చెప్పాలి, ఎప్పుడు స్టోరీలు అని మనం ఆలోచిస్తూ ఉన్నాం కదా, ఇది ఒక మంచి ఆలోచన. చూద్దాం ఎలా ముందుకు అవుతుందో. వెళ్తుందో. రైట్, నమస్తే.